ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ నెల 27 నాటికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులంతా వెలగపూడికి వెళ్ళాలి. కానీ ఇటు ప్రభుత్వానికి అటు ఉద్యోగులకు మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తోంది. ఇప్పుడప్పుడే వెళ్లబోమని ఏపీ ఉద్యోగులు అంటుంటే వెళ్లి తీరాల్సిందేనని సర్కార్ పట్టుబడుతోంది. సౌకర్యాలు లేవని ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే అంతా బాగానే ఉందని ప్రభుత్వం చెబుతోంది. మరి 27 నాటికి ఉద్యోగులు వెలగపూడికి వెళతారా? ఉద్యోగుల అభ్యంతరాలేమిటి? సర్కారు వాదనేమిటి? ఈ అంశాలపై ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ విషయాలపై మనతో చర్చించడానికి ఏవి పటేల్ గారు, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం ప్రెసిడెంట్, వారు మనతో ఉన్నారు. అలానే ఏపీ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి వెంకట సుబ్బయ్య గారు, వారు కూడా మనతో ఉన్నారు. పటేల్ గారు, అసలు 27 కల్లా ముహూర్తం ఖరారు చేసింది అంటే ఎప్పటి నుంచో విభజన జరిగిన దగ్గర నుంచి కూడా సెక్రటేరియట్ ఉద్యోగులంతా కూడా రాజధానికి తరలి వెళ్ళాలి అని రాజధాని ఫిక్స్ చేసిన దగ్గర నుంచి గవర్నమెంట్ చెప్పడం జరుగుతోంది. అభ్యంతరాలు ఇన్ని అభ్యంతరాలు పెట్టడంలో ఆంతర్యం ఏంటి? ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేము విజయవాడ వెళ్తానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాము. ఒక రాష్ట్రము ఒక ప్రత్యేక పరిస్థితుల్లో విడిపోయినప్పుడు ఇక్కడి నుంచి క్యాపిటల్ సిటీ అక్కడ మారేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కొన్ని మార్గదర్శక సూచనలు ఇవ్వాలి. దీని మీద మాకు పేపర్లో వింటాము, లేకపోతే మీడియాలో వింటాము తప్పించి, కానీ మీరు పలానా జూన్ 27 వెళ్ళమని చెప్పేసి ఈసారే సార్ ఫస్ట్ టైం మాకు జీవో ఇవ్వటం ఉంది. మాకు జూన్ 27 వెళ్ళమని చెప్పి ఇట్లా ఇచ్చింది జీవో. ఇదే జీవో కానీ మాకు ఒక 3-4 నెలల ముందు కమ్యూనికేట్ చేస్తుంటే ఈరోజు ఈ అపోహలు ఉండేది కాదు. అన్నిటికంటే మెయిన్ కారణం ఈ ఆందోళన అశాంతి రావడానికి ఏంటంటే దెర్ ఇస్ నో ప్రాపర్ కోఆర్డినేషన్. ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది కింద స్థాయి ఎంప్లాయీ కూడా తెలియటం లేదండి. ఇది ఎస్పెషల్లీ హైదరాబాద్లోని హెచ్ఓడిలో ఉన్న ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ తెలియటం మూలనే ఇది ఎప్పుడైతే ఈ జీవో వచ్చిందో దాని మీద ఒక ఆందోళన వచ్చేసి మన భవిష్యత్ అంధకార బంధురవుతూ అని చెప్పేసి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా సామాన్యమైన లోపం సార్. ఎవరి బడి మేము చిత్తశుద్ధితో ఉన్నాము మన రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి, కష్టపడి పనిచేయడానికి. ఆ విషయంలో ఎటువంటి డోకా లేదు. ముఖ్యమంత్రి గారు 24 గంటలు కష్టపడితే మేము ఆయనతో పోటా పడతాయని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తాం. వెంకట సుబ్బయ్య గారు, ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రెసిడెంట్గా ఉంటున్నారు. ముఖ్యంగా సెక్రటేరియట్ ఉద్యోగులు తరలి వెళితే అక్కడ ఉండే ప్రభుత్వానికి కానీ లేకపోతే రాజధాని ప్రజలకు కానీ ఒక రకమైన నమ్మకం, భరోసా వస్తుంది. ఓకే, ఇక్కడ రాజధాని ఏర్పడింది, ఇక మేము ముందుకు సాగొచ్చు అనే ఒక భరోసా వస్తుంది. అందుకని ప్రభుత్వం ఇంత గట్టిగా వినిపిస్తోంది తప్పనిసరిగా 27 కల్లా వెళ్ళిపోవాలని. అంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి, తప్పనిసరిగా మేము వెళతామని ముందు నుంచి మీరు చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడేంటి ఈ అభ్యంతరాలు? ఈ రోజు కూడా మేము నవంబర్ నుంచి మాతో డిస్కషన్స్ జరుగుతున్నాయండి. దీనికి ముఖ్యంగా నారాయణ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ మా నారాయణ గారు మాతో చర్చ జాగిస్తూనే ఉన్నారు. మేము ఏనాడు కూడాను రాము అని చెప్పేసి ఇప్పుడు చెప్పలేదండి, ఏనాడు కూడా చెప్పలేదు. ఈ రోజే కాదు, మేము ఇప్పుడు కూడా మేము వస్తాక రెడీగానే ఉన్నామని చెప్పాము. ఇప్పుడు ఈ పొద్దున కూడా సీఎం గారు వెలగపూడి వెళ్ళి ఆయన చూసి వచ్చిన దాని ప్రకారము ఒక బ్లాక్ అయితే రెడీగా ఉంది. దాంట్లో 400-500 మంది అకామిడేట్ అయ్యే పరిస్థితి. నెక్స్ట్ దశల వారీగా ఇంకొక 10 రోజుల్లో ఇంకొక బ్యాచ్ కింద రావాలని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. దానికి మేము ఎప్పుడు కూడా కాదు. కాకపోతే ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉందండి. షిఫ్టింగ్ అంటే ఒక ఎంప్లాయీస్ అనే కాదు. ఇక్కడ షిఫ్టింగ్ అంటే ఇక్కడ ఒక ఫైల్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ ఎలా పట్టుకెళ్ళాలి ఏంటి బైఫర్కేషన్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఎప్పటి నుంచో మీకు గత ఫిబ్రవరి నుంచి చెప్తూనే ఉన్నారు. జూన్ 15 చెప్పారు మొట్టమొదటి డేటు. తర్వాత అది మంచి రోజు కాదు, జూన్ 27 అని చెప్పేసి నారాయణ గారు మళ్ళీ చెప్పడం జరిగింది. ఆ జూన్ 27కి ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ 20 రోజుల ముందు ఉన్నప్పుడు ఈ రోజుకి కూడా ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. ఇక్కడ అధికారుల వైఫల్యం అనేది క్లియర్ కట్ గా కనబడుతుంది. అధికార సచివాలయం ఖచ్చితంగా రూట్ మ్యాప్ ఇచ్చి ఈ విధంగా చేయాలని ముందుగా కనుక గైడెన్స్ ఇస్తే మీరు అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటారు. మనతో పాటు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి రాజ్యలక్ష్మి గారు, ఏపీ ఎన్జిఓస్ స్టేట్ ఉమెన్ వింగ్, వారు కూడా ఉన్నారు. రాజ్యలక్ష్మి గారు నమస్తే అండి. రాజ్యలక్ష్మి గారు, హలో. రాజలక్ష్మి గారు, 27వ తారీఖు ముహూర్తం ఖరారైంది. తప్పనిసరిగా సెక్రటేరియట్ ఉద్యోగులందరూ కూడా రాజధానికి తరలి రావాల్సిందే, వెలగపూడికి రావాల్సిందే అని చెప్పి ప్రభుత్వం అంటోంది. ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి? ఉద్యోగులందరూ తరలి రావడానికి చాలా సిద్ధంగా ఉన్నారండి. 27వ తారీఖు ముహూర్తం ఖరారైన తర్వాత ముందస్తుగానే తెలియడం వల్ల అందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ల వారీగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి అనుమానం లేదు. ఉద్యమంలో వాళ్ళ వంతు విడిపోయిన తరుణంలో మనం వెళ్ళిపోవాలి అన్న తర్వాత డేట్ కూడా ఖరారైనందువల్ల వాళ్ళు ఎటువంటి సంశయం లేకుండా ఫేజ్డ్ మేనర్ లో తరలి రావడానికి సిద్ధమైపోయారండి. ఎటువంటి అనుమానము లేదు దానిలో.
మరి మీరు చెప్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు కదా, మీరు ఇప్పుడు ఇటువంటి అభ్యంతరాలని చెప్పడానికి చెప్పండి. వెంకట సుబ్బయ్య గారు. ఇబ్బందులు మేము చెప్పింది ఒకటి సార్, రోడ్ మ్యాప్ అనేది అడిగాము. ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు ఇక్కడ జస్ట్ ప్రజల్లో ఎలా ఉందంటే మీరు రావట్లేదండి, ఎంప్లాయీస్ వచ్చేస్తే సరిపోదండి, ఫైల్స్ రావాలా, కంప్యూటర్స్ రావాలా, ఇవన్నీ పట్టుకెళ్ళాల్సిన దానికి ఎలా పట్టుకెళ్ళాలి ఏంటి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఉన్నాయి, బైఫర్కేషన్ టైమింగ్స్లో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, ఏ ఫైల్స్ని స్కాన్ చేయాలి, ఏ ఫైల్స్ని ఎంత చేయాలి, ఇప్పుడు డిస్పోజల్స్ ఉన్నా వాటిని ఏం చేయాలి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు ఒక ఫైల్ మీ ఇక్కడ వదిలేసి వెళ్తే ఆ ఫైల్లో పాలసీ మ్యాటర్ ఉంటుందండి, అది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, రేపు ఎవరిని ఏం చేయరండి. ఇక్కడ ఆ ఫైల్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తారు. మరి దాన్ని ఏం చేయాలి, ఏ విధంగా పట్టుకెళ్ళాలి. హెచ్ఓడిస్ ముందుగా వెళ్ళి ఇవన్నీ సెటప్ చేసుకోవటం. హెచ్ఓడి వేరు, సెక్రటరీ వేరు సార్. మొట్టమొదటి అక్కడ చెప్పిన వారి ప్రకారము, గవర్నమెంట్ వారు చెప్పిన దాని ప్రకారము వెలగపూడిలోనే హెచ్ఓడీలు సెక్రటరీ మొట్టమొదటి చెప్పింది గవర్నమెంట్. తర్వాత దాన్ని ఒక వారం రోజుల క్రితం దాన్ని మార్చారు. అప్పటి వరకు మొత్తం అంతా ఒక 1-2 సెక్రటరీ బ్లాక్స్ 3, 4, 5, 6 వచ్చేటప్పటికి హెచ్ఓడీలని చెప్పారు. అటువంటిది ఇప్పుడు సీన్ మారిపోయి ఒక వారం రోజుల్లో మార్చారు ఈ సీన్. అది మార్చి ఏం చేశారంటే హెచ్ఓడీలను ఎదుక్కోమన్నారు, ఎవరు ఆఫీస్ వాళ్ళని ఎదుక్కుని అక్కడికి వెళ్ళమని చెప్పారు. సో హెచ్ఓడీలు వాళ్ళు చూసుకున్నారు, సెక్రటరీ వరకు అక్కడ కడుతున్నాం దానికి రండి అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మాకు దాదాపు 6 లక్షల స్క్వేర్ ఫీట్ కావాల్సి వస్తుంది సెక్రటరీ వరకే. మీరు ఇక్కడ ఈ 6 లక్షలకు వచ్చేటప్పటికి మొత్తం 2 ఫ్లోర్స్ కంప్లీట్ కావాలి, అంటే గ్రౌండ్ +1 అయితే గానీ మొత్తం 6 చోట్ల 6 బ్లాక్లోను 1 G+1 అయితే గానీ అవ్వదు. ఈ రోజుకి చెప్పిన దాని ప్రకారం మనకు 2 బ్లాకులు అయితే ఉందని చెప్పారు. ఇక్కడ ఒకటే సార్, మేము వెళ్తానికి సిద్ధంగా ఉన్నాము, వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఏం చేయమంటారు చెప్పండి, అక్కడికి వెళ్ళి కూర్చొని పోమంటారా? ప్రభుత్వానికి మేము వెళ్తానికి మేము ఇప్పుడే అంటున్నాం, ఫైల్స్ ఇవన్నీ ఏం చేయాలా? ఇప్పుడు మన ఇంటి నుంచి ఇక్కడ వేరే ఇంటికి వెళ్తున్నప్పుడు మనం అన్ని సామాన్లు పట్టుకెళ్తామా లేదా, జాగ్రత్తగా చూసుకెళ్తామా లేదా? అదే బాధ్యత మాకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కూడా ప్రతి ఫైల్ ని ప్రతి దాన్ని బట్టి ఏం చేద్దంటే ఒక ప్రతి గ్రీవెన్స్ ఏదో ఉంటుంది, ఇక్కడ మాకు పబ్లిక్ గ్రీవెన్స్ ఉంటుంది, ఆ పబ్లిక్ గ్రీవెన్స్ ఫైల్ పక్కన పడేసి వెళ్ళిపోతే ఏమైపోద్దండి, అది తప్పండి. సో దట్ అవి కూడా మేము జాగ్రత్తగా పట్టుకెళ్ళి దానికి ఒక మార్గదర్శకాలు సూచనలు ఇష్యూ చేయమని చెప్తున్నాం. ఇక్కడ ఇప్పుడు నుంచి ఎన్నో రోజుల నుంచి సీఎం గారు చెప్తున్నారు, నారాయణ గారు చెప్తున్నారు, మార్గదర్శకాలు ఈ రోజు వరకు కూడా రిలీజ్ కాలేదే. ఇప్పుడు కూడా అంటే అలా కాదు, మీరు ఎప్పుడైతే ఉద్యోగులంతా తరలి వెళ్లాల్సిందే, మీరు ఆ ప్లాన్ లో ఉండండి అని చెప్పి లాస్ట్ అకాడమిక్ ఇయర్ లోనే, అంటే మా పిల్లల తాలూకా విద్య భవిష్యత్తు వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు కాబట్టి లాస్ట్ అకాడమిక్ ఇయర్ లోనే మీకు చెప్పడం జరిగింది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా పిల్లలందరినీ కూడా అక్కడ స్కూల్స్ లో జాయిన్ చేయండి, అక్కడికి తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. మరి అప్పుడు ఈ అభ్యంతరాలు మీరు ఎందుకు చెప్పలేదు? అంటే మార్గదర్శకాలు మాకు ఇస్తే మేము రెడీ టు గో అని చెప్పి ఆ విషయం టీవీలో మీడియాలో చెప్పడం కాదు సార్. దే షుడ్ బి ఆర్డర్. నౌ సీ దిస్ ఈస్ అన్ ఆర్డర్ దట్ యూ షుడ్ గో టు బై June 27th యూ షుడ్ గో. మీరు క్యాపిటల్ సిటీకి వెళ్ళాలని చెప్పి దిస్ ఈజ్ అన్ ఆర్డర్. మనం అంబికేట్గా మాట్లాడుకుంటే ఎట్లా సార్? ఇప్పుడు 21వ తారీఖున మార్చిలో ఒక మీటింగ్ జరిగింది, నారాయణ గారి అధ్యక్షతన, చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, గెజెటెడ్ ఆఫీసర్లు మమ్మల్ని కూడా పిలిచారు. మేము పిలిచినప్పుడు వాళ్ళకి క్లియర్గా రిప్రజెంట్ చేశాం, సార్ బయట హెచ్ఓడీల్లో చాలా అసంతృప్తి ఉంది, ఆందోళన ఉంది, ఇక్కడ మనం ఏమనుకుంటామో కింద వాళ్ళకి తెలియదు, మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి హెచ్ఓడి డిపార్ట్మెంట్ అసోసియేషన్స్ పిలిచి వాళ్ళతో కొంచెం చర్చలు చేయండి, కన్సోల్ చేయండి, ఎవరిబడి ఈజ్ రెడీ టు సపోర్ట్ ద గవర్నమెంట్, మీకు ఇది చేయడానికి కోఆపరేట్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, కానీ కొన్ని వాళ్ళకి భయాందోళనలు ఉన్నాయి. వాటిలో నెంబర్ 1 లోకల్ స్టేటస్ విషయంలో ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎటువంటి ఇది రాలేదు సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి, దాన్ని కొంచెం పర్సువేషన్ చేయండి అని చెప్పాము మేము. అట్లాగే ఒక చక్కని రోడ్ మ్యాప్ ఇవ్వండి, హెచ్ఓడిస్ ఇచ్చేటప్పుడు రాజధాని పోయేటప్పుడు మా ఆఫీస్ ఎక్కడ ఉంది, ఫలానాది మీ ఆఫీస్ అని చెప్తే మా పిల్లలు అక్కడ దగ్గర స్కూల్లో చేసుకుంటారు, అట్లాగే మా నివాసాలు కూడా పోయి అక్కడ చూసుకుంటాం. ఇవన్నీ కూడా మేము రిప్రజెంటేషన్ రూపంలో 21వ తారీఖున ఇవ్వడం జరిగింది సార్. నారాయణ గారికి ఇచ్చాం, చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాం, అందరికి ఇచ్చాం. మేము గత నెల 21 మార్చిలో సార్, మార్చిలో మీటింగ్ జరిగినప్పుడు మేము అఫీషియల్గా ఇచ్చాం. అలాగే విద్యార్థులు అకాడమిక్ ఇయర్ దెబ్బతిండం ఉండటానికి మీరు ముందే మాకు క్లియర్గా చెప్పండి, రోడ్ మ్యాప్ ఇచ్చేసేయండి మాకు. ఇప్పుడు ఈ హడావుడికి ఇచ్చేదానికంటే ఒక 3 నెలలు 4 ముందే బై June 27th వీఆర్ గోయింగ్ టు విజయవాడ అన్నారనుకుంటే అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. ఈరోజు మేమందరం కూడా ఒక ఖచ్చితంగా ఉన్నాం, ఆవేదనతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. మా మీద ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తారు, మాకేదో ఇక్కడే ఉండి రావడం, మాకు రాజధాని హైదరాబాద్లో ఉండాల్సిన అగత్యం మాకేం లేదు, ఇక్కడ ఇస్తున్నట్టుగా బూతులు తిట్టించుకున్నాం, అంత అయిపోయిందండి. కానీ అవమానవరంతున్నాం, వెళ్ళేటప్పుడు కూడా మనం బాధపడితే వెళ్ళొద్దు సార్, సంతోషంగా వెళ్ళాలి, మా రాజధానికి వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళాలి. బైఫర్కేషన్ జరిగింది అనగానే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా, ఆల్మోస్ట్ రాజధాని లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. మరి అలాంటప్పుడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ గా, అంటే మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రప్రథమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అంటే సెక్రటేరియట్ ఉద్యోగులుగా చెప్పుకుంటారు, వీళ్ళు కూడా కొన్ని కష్ట నష్టాలని ఫేస్ చేయాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది కదా. మరి అట్లాంటప్పుడు ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని మేము చేసుకుంటామని ముందుగా వెళ్ళి మాకు కావాల్సిన సెటప్ ఇది అని చెప్పడానికి అభ్యంతరం ఏముంటుంది? అంటే ఒకసారి వెళ్ళిన తర్వాత కదా జరిగేది.
ఇక్కడ సెక్రటరీకి వచ్చేటప్పటికి మేము ఇప్పటికే దాదాపు 5-6 డిస్కషన్ మినిస్టర్ నారాయణ గారితో చేశాం సార్. ఏ సెటప్ ఎలాగ ఉండాలి, ఏంటి ప్రతి ఒక్క సెక్షన్ ఎలాగ ఉండాలి, ఒక ఆఫీసర్కి ఎలాగ ఉండాలి, మొత్తం అంతా డేటా అంతా ఇచ్చాము మేము ఈ రోజుకి. ఇప్పుడు దాదాపు 5-6 సిట్టింగ్లు అయింది. నారాయణ గారు ఏం చెప్పారు, లాస్ట్ మంత్ 24న ఫైనల్గా కూర్చుని ఆ రోజు మొత్తం నేను మధ్యాహ్నం వరకు నేను డీల్ చేస్తాను, ఇష్యూస్ ఏమైనా ఎన్నో సార్ట్అవుట్ చేసుకుందాం, సాయంకాలం సీఎం గారి దగ్గర కూర్చుని మొత్తం కంప్లీట్ చేద్దాం, మొత్తం ఇష్యూస్ అని సార్ట్అవుట్ చేద్దాం. ఈ రోజు వరకు మరి ఇది లేదే. 24 అయిపోయింది, మళ్ళీ 1వ ఏదో కొన్ని వాళ్ళ అత్యవసర విషయాలు ఉన్నాయని చెప్పారు, 1వ తారీఖు చెప్పారు, 1వ తారీఖు క్యాబినెట్ వచ్చిందన్నారు, అది అలా పోస్ట్ పోయినది. తర్వాత ఇప్పుడు నవనిర్మాణ దీక్షలు వచ్చినాయి, ఇలాగ పోస్ట్ పోన్ అయితే వచ్చింది. ఇక్కడ మేమైతే కరెక్ట్గా చెప్పాం, ప్లాన్స్ చెప్పాం, వాళ్ళు చూపించారు ఏ విధంగా ఉంటుంది ఏంటని చెప్పారు, దానికి కొన్ని సర్దుబాట్లు చెప్పాం, అడ్జస్ట్మెంట్స్ చెప్పాం మేము, దాని ప్రకారం కూడా అయినాయి. అన్ని బాగా సుహృద్భావతరణలు జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి. కానీ మేము వచ్చేటప్పటికి మేము ఏదైతే చెప్తున్నామో మాటలు జరుగుతున్నాయి కానీ పేపర్ రూపేణ ఆర్డర్స్ అనేది బయటికి రావట్లా. మీరు మౌఖికంగా కుదరదండి, ఏదైనా రిటర్న్ గా. ఇప్పుడు ఈ రోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని ఒక కాగితం అనేది చేతిలో పెట్టాలి, మీరు చేతిలో పెట్టుకుని ఇప్పుడు మీరు ఏదో ఇక్కడ పేపర్లో సీఎం గారు చెప్పారు కదా అని చెప్పేసి నేను విజయవాడ వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడ ఎవరికి రిపోర్ట్ చేయాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి? అక్కడ నాకు ఆఫీస్ అంటూ కూర్చుంటే ఒక టేబుల్ ఒక చైర్ అనేది ఉండాలి కదా అక్కడ. అటువంటిది ఏమి లేకుండా మీరు వెళ్ళిపోయి ఇది ఈ దుష్ప్రచారం వద్దండి దయచేసి. మేము వెళ్తాకి సిద్ధంగా ఉన్నాము. మా ఆఫీస్లో ఇప్పుడు నాకంటూ ఒక చోట వెలగపూడి అని చెప్పారు, వెలగపూడిలో ఇప్పుడు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మా ఎంప్లాయీస్ అడుగుతాకి సిద్ధంగా లేరండి. ఈ యొక్క దుష్ప్రచారాలు మానేసి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అవన్నీ వదిలేసి మాకు అవసరం లేదు, ఫైల్స్ గిల్తో సంబంధం లేదు, నువ్వు వచ్చి నుంచో అక్కడ అంటే వెళ్ళి నుంచుంటామండి. ఇంకా ఏం చేతంటే ఈ దుష్ప్రచారాన్ని మేము భరించలేము. మేము ఏదో మేము రావట్లేదనంట ఇది తీసుకొస్తున్నారు, అధికారుల వైఫల్యాన్ని మా తీసుకొచ్చి అధికారులతో మీరు పని చేయించలేకపోయారు, మమ్మల్ని అంటే మొదలెట్టారు ఇక్కడ మేము రావట్లేదని చెప్పేసి. ఇవ్వాల్సిన వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇవ్వలేదని దాని గురించి ఎందుకు అడగరు వీళ్ళు? ఏమి అడగకుండా మమ్మల్ని ఈ రోజు కూడా భయం చేస్తున్నారు మమ్మల్ని. సో దట్ దయచేసి దుష్ప్రచారం ఆపండి. ప్రజలు కూడా ఇది దుష్ప్రచారం అని కాకుండా ఇప్పుడు 27వ తారీఖు ఏదైతే ఫైనల్ డేట్ అని ఫిక్స్ చేశారో దీనికి ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇది ఒక చిన్న విరామం తీసుకుందాం, బ్రేక్ తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.